అడవి అంటే జంతువులతో నిండి ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ మన కథలో చెప్పబోయే అడవిలో మాత్రం జంతువులు కనిపించవు. ఎందుకంటే ఒక క్రూరమైన పులి విచ్చలవిడిగా జంతువులను చంపుకుంటూ వెళుతుంది. దానితో పులికి భయపడి జంతువులన్నీ దాక్కున్నాయి. అయితే ఒకరోజు పులి రాని సమయంలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. దానికి నాయకత్వం వహిస్తున్న ఒక తెలివైన కుందేలు ఇలా అంటుంది. మిత్రులారా, మన ప్రాణాలు మన చేతిలోనే ఉన్నాయి. మనం కనుక ఉపాయం ఆలోచించి దెబ్బ కొడితే పులిని చంపగలుగుతాము. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానిని రేపు అమలు చేస్తాను. మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి అందరికీ ధైర్యం ఇచ్చింది. మరుసటి రోజు పులి రాకను గమనించి ఒక బొమ్మ జింకను తయారు చేసి దానికి ఉచ్చును అతికించింది. పులి మంచి ఆకలితో వస్తుంది. అబ్బా, ఆకలిగా ఉంది. జంతువులన్నీ ఎటుపోయాయి? ఒక్క జింక దొరికినా బాగున్ను అనుకుంటూ జింక ఉన్న వైపుకు వచ్చింది. అంతే, అది బొమ్మ అని గమనించకుండా ఒక్కసారిగా దానిపైకి ఎగిరింది. అంతే, పెద్ద ఉచ్చు దానిపై పడి ఎరుక్కొన్నది. తీరా విరగడయింది.